గ్రూప్ 4కి సంబంధించి అసలు ఎన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలంటారు? గ్రూప్ 4లో ఏ ఏ కేటగిరీస్ వస్తాయి జాబ్స్కి సంబంధించి? జనరల్గా అంటే మన గ్రూప్ 1, 2, 3, 4 అంటే అవును. గ్రూప్ 1 అంటే మామూలుగా మనకు అందరికీ తెలిసినటువంటి సర్వీసెస్ ఉన్నాయి. జనరల్గా స్టేట్లో ఉన్నటువంటి ఆర్డీఓ కానివ్వండి ఇవన్నీ కూడా గ్రూప్ 1 వస్తాయి. గ్రూప్ 2 ఆల్రెడీ మనకు తెలిసిందే. తహసీల్దార్ కానివ్వండి, డిప్యూటీ రిజిస్ట్రార్లు కానివ్వండి, లేకపోతే సెక్షన్ ఆఫీసర్స్ కానివ్వండి, ఆల్ స్టేట్ గవర్నమెంట్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్లో తీసుకుంటూ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్, ఏసీటీఓ అని ప్రతి డిపార్ట్మెంట్ ఒక 15 డిపార్ట్మెంట్, 20 డిపార్ట్మెంట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ అని. అందులో ఇది ఒక కేటరీ, ఇది ఒక కేటరీ అండి. ఈ కేటరీకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. చాలా అన్న పదాన్ని 2 సార్లు 3 సార్లు వాడుతున్నాను నేను. అంటే అంత గ్యాప్ ఉందని అర్థం అనమాట. అలాగే గ్రూప్ 4కి దీనికి అంత డిఫరెన్స్ మళ్ళీ. ఓకే. గ్రూప్ 3కి సపరేట్గా రిక్రూట్మెంట్ ఉండదండి. గ్రూప్ 4 వాళ్ళు ప్రమోషన్ వచ్చినప్పుడు గ్రూప్ 3 అవుతారు. ఓకేనా? అదే మీకు సెంటర్లో వచ్చేటప్పుడు గ్రూప్ 2 ఉండదు. గ్రూప్ ఏ ఉంటుంది, గ్రూప్ సి ఉంటుంది, గ్రూప్ డి ఉంటుంది. చూసారా? ఇక్కడ గ్రూప్ సికి రిక్రూట్మెంట్ ఉండదు. అంటే దాన్నే క్లాస్ 1, 2, 3, 4 అని కూడా అనొచ్చండి, ఏబిసిడి కూడా అనొచ్చు. సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటప్పుడు క్లాస్ 4 ఏదైతే, క్లాస్ 4 అంటే ఏంటంటే 8th క్లాస్ క్వాలిఫికేషన్, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్న ఉద్యోగాలంటే. అన్ఫార్చునేట్గా మనకి పాపులేషన్ పెరిగిపోయి, జనాలు పెరిగిపోయి, క్వాలిటీ లేని డిగ్రీస్ అనే చేతిలోకి వచ్చి క్లాస్ 4 ఎంప్లాయీస్ కూడా వెళ్ళిపోతారు. క్లాస్ 4 ఎంప్లాయీస్ అంటే స్వీపర్స్ దగ్గర నుంచి, అటెండర్ దగ్గర నుంచి, లిఫ్ట్ బాయ్ దగ్గర నుంచి, ఇంకొకటి కాదండి, అంటే చదువుతో పని లేనటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లాస్ 4 అండి. వాళ్ళు చదువుతో పని లేదరికి సంతకం పెడుతూ చాలు. మరి ఎగ్జామ్ దానికి అసలు మీకు ఎంతమంది రాస్తారంటే ఇంక మామూలుగా ఉండదండి. హైదరాబాద్లోనే అసలు మీకు విపరీతంగా రాసేస్తారు. అంటే అంతమంది రాస్తారు కాబట్టి కాదండి, వాళ్ళకి తెలియదండి. వీళ్ళు ఏమనుకుంటారంటే దానికి జీతం కూడా 30,000, 40,000 ఉంటుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఇవన్నీ పెరిగినాయి కాబట్టి అంటే గవర్నమెంట్ జాబ్ అన్న ఉద్దేశం రాస్తారండి. కానీ జనరల్గా వెళ్ళి చేయలేరండి. లైఫ్ అంతా బాధపడుతూ చేస్తాను. ఇప్పుడు డిగ్రీ చదివారు, ఎంబీఏ చదివారు, ఇంకోటి ఏదో చదివారంటే చదివిన తర్వాత పోయి ఫైల్ పట్టుకుని, లేకపోతే ప్లేట్ కడగాలి, లేకపోతే క్యారేజీ పట్టుకెళ్ళాలి, లేకపోతే లిఫ్ట్ బాయ్ నుంచోవాలి, లేకపోతే ఇంకోటితో పని చేయాలి, ఇంకోటి ఏదో చేయాలి, ఇంటికి వెళ్ళి కూరగాయలు పట్టుకెళ్ళాలి, అవన్నీ అంటే కాదు కదండి. సరే అవన్నీ చేస్తారా అంటే జనరల్గా జరుగుతాయండి. ఇప్పుడు వాటి గురించి మనం మళ్ళీ ఇండియా వెళ్తే మన అన్ని రోల్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్లో కూర్చొని ఇంటర్వ్యూ చెప్తున్నాడు. సో అది పక్కన పెట్టినా కూడా అంటే క్లాస్ 4 ఎంప్లాయీ అనేది జనరల్గా ఒక 10th క్లాస్ క్వాలిఫికేషన్ స్టూడెంట్ రావాల్సినటువంటి ఉద్యోగం అండి. అన్ఫార్చునేట్గా ఆ ఉద్యోగానికి ఎవరైతే అర్హులో వాళ్ళు ఎవరికి రావట్లా. ఈడు వెళ్ళి ఈ ఎంబీఏ ఓడు, ఎంఎస్సీ ఓడు, ఎంఏ ఓడు వెళ్ళి ఆడ ఆ జాబ్ కొట్టేసి ఆడు సరిగా చేయట్లేదు, వీడికి న్యాయంగా రావాల్సిన వీడికి రావట్లా. ఈ గవర్నమెంట్ చేసే తప్పు ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద పెట్టినప్పుడు డిగ్రీ ఉన్నవాడికి ఆ ఎగ్జామ్ రాయడానికి అర్హత ఇవ్వకూడదు అంటాను నేను. ఎక్కువ క్వాలిఫికేషన్ వాడికి ఇవ్వడం వల్ల ఆడు అండర్స్ట్తో ఆడు సరిగా ఇప్పుడు జీన్ ప్యాంట్ వేసుకుని, టీ షర్ట్ వేసుకుని, టక్ చేసుకుని, అంటే ఇప్పుడు మీరు కనీస విద్యార్హత అనేది అసలు తీసేయాలంటే కనీస విద్యార్హత ఉంచాలి. దాని పైన ఉన్నవాడిని ఎందుకు తీసుకుంటారు? పిహెచ్డి వాడిని. కనీస విద్యార్హత అన్నప్పుడు కాదు సార్, కనీస విద్యార్హత 10వ తరగతి అన్నప్పుడు పైన వాళ్ళు కూడా వస్తారు కదా ఆటోమేటిక్ గా. కాదండి, కనీస విద్యార్హత 10వ తరగతి అన్నప్పుడు పిహెచ్డి కూడా వచ్చి అప్లై చేశాడంటే అడికి వస్తుంది. ఆడికి నాలెడ్జ్ ఎక్కువ ఉంది కదండి, ఆబ్వియస్ గాను. వాడు చదివాడు కాబట్టి నాలెడ్జ్, ఆడొచ్చి జాయిన్ అవ్వడం వల్ల మీరు 10వ తరగతి వారు మాత్రమే అప్లై చేయాలని చెప్పాలా ఏంటి? అంటే ఒకటి ఆలోచించండి, ఏ పోస్ట్కైనా, ఏ పదవికైనా ఎవడ అర్హుడో వాడుంటేనే ఆ పోస్ట్కి న్యాయం చేయగలడు. అంటే అదే చెప్పిన దాని ప్రకారంగా కేవలం 10వ తరగతి వారు మాత్రమే అప్లై చేయాలి అని రాయాలి. అలాంటి జనం నన్ను తిట్టినా కూడా నా ఉద్దేశం అదే కరెక్ట్. ఎందుకంటేనంటే పిహెచ్డి వాడు వచ్చి తోడమంటే తుడుస్తాడా? వాడు తుడుతూ వాడి పైన ఉన్నవాడు ఎవడో నాలాంటి వాడు BA BCom చదివినోడో లేకపోతే ఇంకొకటి ఎవడో ఉన్నాడు ఆఫీసర్, ఆడి కింద ఇటు పని చేస్తాడండి. అంటే ఏంటి, ఒక BA చదివినోడు కూడా ఆఫీసర్ అవుతున్నాడు కదండి గ్రూప్ 1లోను. అంటే ఇప్పుడు ఇలా వాదించే వాళ్ళు అంటే మనం టాపిక్ డైవర్ట్ అవుతుంది, కానీ ఇదొకటి ఏమిటంటే మేము అసలు దానికి బద్దులం అయ్యే కదా దాన్ని మేము వెళ్తుంది. మరి ఆ బద్దులు అయినోడు రేపు పొద్దున్న నువ్వు యూనిఫామ్ మార్చుకుని, లాగు వేసుకుని, లేకపోతే చొక్కా వేసుకుని, లేకపోతే కాకి డ్రెస్ వేసుకుని నువ్వు వెళ్ళి స్వీపర్ పని లేకపోతే క్లాస్ 4 ఎంప్లాయీ పని ఏదైతే ఉందో ఆ పని, టీలు అందించి పని ఏదైతే ఉందో అది చేయరా అంటే వాడిని చేయలేనని చెప్పి చేయలేకపోతున్నారు కదా. చాలా మంది మానేస్తున్నారు కదా. మరి మానేసిన ఉద్యోగాలు ఎవడ ఫిలప్ చేస్తాడు? స్టేట్ గవర్నమెంట్లో క్లాస్ 4లో ఎంప్లాయీస్ కింద జాయిన్ అయిన వాళ్ళలో 20-25% ఆఫ్ ది పీపుల్ అలా ఉద్యోగాలు మానేస్తున్నారండి విత్ ఇన్ 1 ఇయర్లో. పెళ్లి చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు, పెళ్లి అయిన తర్వాత జంపు. మరి అంటే ఆ పోస్ట్ ఏమో ఇంకొకటితో ఫిలప్ చేయాలంటే 2 ఏళ్ళు పడుతుంది. ఆడేమనుకుంటాడు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి, క్లాస్ 4 ఎంప్లాయీ కదా ఉద్యోగం కదా అని చెప్పి నేను ఏదో జీన్ ప్యాంట్ వేసుకుందాం, టీ షర్ట్ వేసుకుందాం అని చెప్పి వాడు వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత చూస్తుంటేనేమో ఇంకో పని ఉంటుంది. ఆ పని అయితే వాడు హ్యాపీగా చేయలేకపోతున్నాడు, అండర్స్ట్లో ఉంటున్నాడు. చేయడానికి సిద్ధంగా ఉన్న 10th క్లాస్ వాడు రోడ్డు మీద ఉన్నాడు. ఆడికిస్తే ఆడు చేస్తాడు, పోయి ఆడిని చేయనవరు. సో ఇదంతా ఒక విషయ సైకిల్ అండి. అంటే ఒక సొసైటీ అండర్స్ట్, ఒక ఎంప్లాయ్మెంట్, ఒక ఎంప్లాయీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఏదో వాలంటీర్స్ అదేదో తీశారండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళు లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెట్టి తీశారు కొంతమందిని. BA వాడు, MBA వాడు, PhD వాడు వచ్చి జాయిన్ అయ్యాడు కదా. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా?
యాక్చువల్గా వాలంటరీ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం సార్ అది. గవర్నమెంట్ అని అంటున్నారండి వాళ్ళు. మరి ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. వాళ్ళు పర్మనెంట్ చేస్తున్నారా, పర్మనెంట్ చేయట్లేదా, ప్రొబేషనరీ పీరియడ్ అంటున్నారా, కాదంటున్నారు, 5,000 జీతం అంటున్నారు, జీతం పెంచుతాను అంటున్నారు, పెన్షన్ ఇస్తాను అదే అంటున్నారు. ఇప్పుడు మీరు 5,000 అన్నారు కాబట్టి టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. బట్ ఇదొక క్వశ్చన్ చెప్పండి, మనకి గవర్నమెంట్ జాబుల్లో 5,000 ఉద్యోగం గల జాబు అంటే 5,000 గల ఉద్యోగంతో స్టార్ట్ అయ్యే జాబు గవర్నమెంట్ జాబుల్లో అసలు ఉందా? అలా ఉండదండి గ్రూప్. మరి ఉన్నప్పుడు అసలు అది ఎలా అవుతుంది? దాని గవర్నమెంట్ జాబ్ కింద ట్రీట్ చేసి రిక్రూట్మెంట్ చేయలేదు వాళ్ళు. అవుట్ సోర్సింగ్ అంటున్నారండి. అవుట్ సోర్సింగ్ అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్లో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో, ఎలక్ట్రిసిటీ బోర్డులో కానివ్వండి, ఐటీ డిపార్ట్మెంట్ కానీ, హోమ్ డిపార్ట్మెంట్లో కానీ 8,000, 9,000, 10,000 ఇచ్చే మినిమం లేబర్ యాక్ట్ ప్రకారం రోజుకి ఇంత లేబర్ కూలీ ఎలాగైతే ఇవ్వాలో ఆ కూలీ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి 8,000, 7,000 ఇచ్చి మీరు తీసుకుంటున్నారు. అవుట్ సోర్సింగ్ అని పర్మనెంట్ చేస్తా 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తీసేసి బయటికి పోరా అని చెప్తున్నారు. ఇక దేని పనికి వస్తాడు బయటికి వెళ్ళాడు ఇక్కడ చేసిన పని వల్ల. ఇప్పుడు అదే కదండి జనమందరూ గోల పెట్టింది. లక్ష ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తుంది. 1,00,000 మంది హ్యాపీగా ఉన్నారా అంటే ఉండరు. ఎందుకంటే 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉద్యోగానికి PhD వాడు, MBA వాడు వచ్చి జాయిన్ అయ్యాడు కాబట్టి వాడు 10,000తో ఇస్తున్నాడు. సరే అది కూడా లేకుండా ఆడేలా బతుకుతాడని మీరు అనొచ్చు. అది లేకపోతే ఇంకో పని చేసుకుని బతుకుతాడా బతుకుతాడు అది పక్కన పెట్టండి. కానీ ఆడే హ్యాపీగా లేడు అన్నది నేను చెప్తున్నాను ఇక్కడ. ఇది కరెక్టా కాదా అన్నది నా డిబేట్, నా పాయింట్ కాదండి. వాడు హ్యాపీగా చేయట్లేదు, సొసైటీ అండర్స్ట్లోకి వెళ్తుంది, అది కరెక్ట్ కాదు అంటున్నాను అంతే. ఏ విద్యార్హత ఉన్న వాళ్ళు అదే వాడే చేయాలండి, వేరే ఎట్లా చేస్తాడు? ఓకే సార్, ఇంకొక క్వశ్చన్. మీరు యాక్చువల్గా IAS ఆ క్యాడర్ వాళ్ళు కాబట్టి మీరు అన్ని గ్రూప్స్లో మీరు టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, కాంట్రవర్సీ వచ్చినా కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. మామూలుగా ఈ Group 1 ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన ఫస్ట్ టైమే మార్క్స్ అంటే ర్యాంక్ కొట్టాలి అంటే Group 1కి సంబంధించి అంటే అసలు ఎలా రాయాలి అంటారు? పేపర్ ప్యాటర్న్ ఎలా చూసుకోవాలి, ఎలా రాస్తే వాళ్ళు ర్యాంక్ స్టేజ్కి వెళ్తారంటారు? అదండి జనరల్గా అంటే Group 1 అనే ఎగ్జామ్ ఏదైతే ఉందో, అఫ్కోర్స్ తెలుగు మీడియం రాయొచ్చు, ఇంగ్లీష్ రాయొచ్చు, ఉర్దూ కూడా రాయొచ్చు అండి, మనకి తెలంగాణలో ఇబ్బంది లేదు. ఈ ఎగ్జామ్ జనరల్గా మెజారిటీ సివిల్ సర్వీస్ ఆల్రెడీ చివరిదాకా వచ్చిపోయి మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు చూసారు, ఎక్కువ మంది వాళ్ళు పట్టుకుపోతారండి ఉద్యోగాలు ఫస్ట్ అక్కడ. అంతే కదండి, ఇందాక మనం చెప్పినట్టుగా ఓ దానికి టార్గెట్ చేస్తాడు, కింద దానికి వెళ్ళిపోతారండి. జనరల్గా ఓన్లీ Group 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు కొంతమంది క్రాక్ చేస్తారండి. సో ఓన్లీ ఏంటంటేనండి వీడు 4 సంవత్సరాల నుంచి చదువుతున్నాడు, 5 సంవత్సరాల నుంచి చదువుతున్నారని చాలామంది చెప్తూ ఉంటారండి. 34 వయసు వచ్చింది, 35 వయసు వచ్చింది, పెళ్లి లేదేమీ లేదురా బాబు, ఉద్యోగాలు ఏమి నోటిఫికేషన్ పడట్లేదని చెప్పి పాపం ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళందరూ గోల్ చేస్తున్నారు, ధర్నాలు చేస్తూ ఉంటారు. తీరా ధర్నాలు చేసి గోల్ చేసిన తర్వాత ఫైనల్గా 200 ఉద్యోగాలు 300 ఉద్యోగాలు అంటాడు. అసలు ఎంత ఉస్మాన్ యూనివర్సిటీలో 10,000 మంది స్టూడెంట్స్ రెడీగా రాస్తాకుంటే ఈ 400, 300 ఉద్యోగాల గురించి ధర్నాలు చేస్తూ ఉంటారండి అమాయకత్వంగా. సరే ఈ పోస్టులు పడ్డాయి, తక్కువ 400, 300 ఉద్యోగాలు పడ్డాయండి. ఎవరు ఎగ్జామ్కి జనరల్గా క్రాక్ చేస్తారంటేనండి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేసి కొంత స్కిల్ సెట్ ఆల్రెడీ ఇన్బిల్ట్ అయిపోయి ఉంటుందో. ఇప్పుడు మీరు ఒక స్కూల్లో చదివారండి, 7th నుంచి 8th నుంచి మిమ్మల్ని డిబేట్స్లో మీరు ఉన్నారనుకోండి, మీ స్కూల్ సిస్టమ్ అదనుకోండి, ఒరే నువ్వు బోర్డు దగ్గరికి వచ్చి డిబేట్ చేయి, ఒక పాయింట్ని అనాలిసిస్ చేయి, లేకపోతే ఎవ్రీ వీక్ ఒక ఎస్సే నేర్పించారనుకోండి స్కూల్లోనే. 10th, 12th వచ్చేటప్పుడు మీకు తెలియగానే ఇన్బిల్ట్ అయిపోయింది ఆ స్కిల్. అది వచ్చేసింది, ఆ స్కిల్ ఉంది, రాయడం వచ్చు, ఒక పాయింట్ 4-5 రకాలుగా మాట్లాడటం వచ్చు, అయిపోయింది కదా. చిన్నప్పుడే కొన్ని ప్రాజెక్టులు చేయడం అలవాటు అయింది అనుకోండి మీకు. ఒక గ్లోబల్ వార్మింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారంటే నెట్లో సెర్చ్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఏదో రాసుకొస్తారు. సో మీకు సెర్చింగ్ చేయడం వస్తుంది, పాయింట్లు తీసుకోవడం వచ్చింది, ఒక ఆర్డర్లో పెట్టడం వచ్చింది, ప్రజెంటేషన్ చేయడం వచ్చింది, అదో స్కిల్ అయిపోయింది. ఇట్లాగే స్కిల్ సెట్ ఎవరు లేకపోతే ఒక ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి స్కిల్స్ అన్ని ఎక్వైర్ చేసి మీరు ఆల్రెడీ Group 2 కొట్టేశారంటే ఇప్పుడు Group 1 ప్రిపేర్ అవుతున్నారు. స్కిల్ ఆల్రెడీ ఉంది, మీరు ఆల్రెడీ కొట్టారు కాబట్టి అండి మీకు ఈజీ. అసలు ఏమీ ప్రిపేర్ అవ్వకుండా ఇప్పుడే మొదలుపెట్టి ఫస్ట్ అటెంప్ట్ కొట్టాలి అని అనుకుంటే వాడు బ్యాక్గ్రౌండ్ కానీ స్ట్రాంగ్గా ఉంటే, మంచి మెడికల్, మంచి లా, మంచి ప్రొఫెషనల్ కోర్సు అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే వాళ్ళు కొట్టేస్తారు. ఎవరు కొట్టరు అంటే ఎక్కడో నార్మల్గా రోడ్డు పక్కన అక్కడ ఇక్కడ BAలు BComలు చదివి పెద్దగా స్కిల్ సెట్ లేకుండా నేను కోచింగ్ వెళ్ళిపోయి ARTC క్రాస్ రోడ్సో లేకపోతే ఆ మూలకో ఈ మూలకో ఏదో కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయి లా ఎక్సలెన్సో లేకపోతే ఏదో బాలాలతో లేకపోతే XO YO Z కోచింగ్ సెంటర్స్కి వెళ్ళిపోయి ఈ 5 నెలల కోచింగ్ అనేసి నేను రాసేద్దాం అనుకుంటారు చూసారా, వాళ్ళకి అసలు రాదండి. ఎందుకంటేనండి వాళ్ళకి కంటెంట్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, స్కిల్ రాదు. అంటే రాసే విధానం అనేది తెలియదు అంటారా? పెయింటింగ్ నేర్చుకోవాలంటే టీచర్ ఏం చెప్తాడంటే మీకు, సార్ మీకు 30 రోజులు రండి సార్ మా దగ్గరికి, రోజుగా 1 గంట సేపు నేర్పిస్తాను మీకు అంటాడంటే, ఇవన్నీ తలనొప్పి ఎందుకు సార్, 2 రోజులు వస్తాను సార్, రోజు 15 గంటలు చెప్పినా 2 రోజుల్లో పెయింటింగ్ నేర్పించేయమంటే నేర్పించేస్తాడా?
ఇప్పుడు ఈ కెమెరా షూట్ చేస్తున్నారు, ఈ కెమెరా షూట్ చేయాలని నేర్చుకోవాలి కదా. నేర్చుకోవడానికి ఒక 4 రోజుల కోర్స్ అనుకోండి. అంత టైం లేదు సార్, రోజు గంట వచ్చి టైం లేదు సార్ నాకు, ఒక రోజులో నేర్పించేయండి సార్, రోజు 20 గంటలు ఉంటానంటే రాదండి. ఎందుకంటేనండి ఒక గంట నేర్చుకున్న తర్వాత ఒక 1 డే గ్యాప్ ఇచ్చిన తర్వాత మైండ్లో అది వెళ్ళి థింక్ చేస్తూ ఉంటుంది, అదొక స్కిల్ బాడీలో కలుస్తూ ఉంటుంది, బాడీలోని బ్లడ్లోను. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఫ్రెష్గా వస్తాడు, ఒక కొత్త థాట్ ప్రాసెస్తో డౌట్స్ అడుగుతాడండి. నేను నేర్చుకున్నాను కదా మాస్టర్, మనకేంటి, నేను ఇది ఆలోచించాను రాత్రి, ఇది ప్రాక్టీస్ చేశాను, ఈ ఫీచర్ ప్రాక్టీస్ చేస్తే ఎలా వచ్చింది అలా వచ్చింది అని నెక్స్ట్ అడిగితే దానికి బట్ అవుతాడు. సెకండ్ టైం చెప్పిన క్లాస్ బట్టింగ్ అవుతుంది. అలాగే థర్డ్. అంటే ఆ స్కిల్ అనేది టైం బేస్డ్ అండి, టైం పడుతుంది. మీరు ఎంత ఫాస్ట్గా నేర్చుకుందామన్నా స్కిల్ రాదు, నాలెడ్జ్ ఎంత ఫాస్ట్గా నేర్చుకుందానో వస్తుంది. సో అందు గురించి ఏంటంటే జనరల్గా స్కిల్ ఎవరికైతే ముందు ఉంటుందో, రాసే స్కిల్, మాట్లాడే స్కిల్, ప్రజెంటేషన్ స్కిల్, అనలిటికల్ పవర్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు జస్ట్ ఆ పుస్తకాలు తీసుకుని చదివినట్లయితే 8 నెలలు 9 నెలలు కొట్టేస్తారండి. స్కిల్ లేనివాడు మాత్రం అసలు మీ ఫస్ట్ అటెంప్ట్ ఎప్పటికీ కొట్టలేరా? స్కిల్ నేర్చుకుని కొట్టొచ్చు, 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు పడుతుంది. ఓకే. మీరు అసలు ఎప్పుడు జిమ్కి వెళ్ళలేదు, మీరు ఎప్పుడు జిమ్ చేయలేదు, లేకపోతే మీ బాడీ బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. నేను ఆల్రెడీ బాడీ బిల్డింగ్ చేసి జిమ్ చేసి 6 ప్యాక్లో ఉన్నానండి. ఇద్దరం కలిపి మనం వెళ్ళి ఎవరైనా బాస్కెట్ బాల్ నేర్పించమని చెప్పానండి నేను. కోచ్ అతనేనండి, మన ఇద్దరికి బాస్కెట్ బాల్, కానీ నాకు ముందు వస్తుంది. అసలు మీరు స్టామినా ఏది, మీరు ఎక్సర్సైజ్ ఏం చేశారు, గట్టిగా పరిగెడతాం రాదు, గట్టిగా బాడీ బిల్డింగ్ రాదు, మీకు గట్టిగా ఆయాసం వచ్చేస్తుంది, అవన్నీ లేవు కదా నాకు. అవన్నీ బాస్కెట్ బాల్కి అవసరమా అంటే ఇండైరెక్ట్గా అవసరమే కదా. గేమ్ వేరు. నేను ఆల్రెడీ క్రికెట్ వచ్చండి, బాస్కెట్బాల్ నేర్చుకోవడం ఈజీ నాకు. క్రికెట్ బ్యాట్ మారింది, బాల్ వచ్చింది, బట్ పరిగెడతం వచ్చు, స్టామినా ఉంది, గేమ్ టెక్నిక్ తెలుసు, గేమ్ అన్నీ తెలుసు, ఓన్లీ గేమ్ రూల్స్ మారినాయి. అలాగే ఇక్కడ బయాలజీ చదివాడు, ఇక్కడ హిస్టరీ చదువుతున్నాడు అంతే. ఈ ఎగ్జామ్లో బయాలజీ రాశాడండి, ఇంకో ఎగ్జామ్కి వచ్చి హిస్టరీ రాస్తున్నాడండి. సబ్జెక్ట్ మారింది తప్ప ఈ సరౌండింగ్ స్కిల్ సెట్ ఇక్కడికి వచ్చేసింది. సో అలా స్కిల్ అనేది జనరల్గా చిన్నతనం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది ఉండదండి. లేకపోతే కొత్తగా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అసలు ఇటు సెలెక్ట్ అవ్వడం అని చెప్పేసి మళ్ళీ అడిగితే నేను సమాధానం చెప్పలేను, కానీ వాళ్ళకి టైం పడుతుంది. ఒక 1.5 year 2 years 2.5 years పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి నెమ్మది ఫస్ట్ స్కిల్ తర్వాత నాలెడ్జ్, ఫస్ట్ నాలెడ్జ్ నేర్చుకుని తర్వాత స్కిల్ ట్రై చేయొద్దు. డ్రైవింగ్ రూల్స్ అని నేర్చుకుని డ్రైవింగ్ స్టీరింగ్ పట్టుకోవాలి, మీరు నెమ్మదిగా వెళ్ళాలి, అంతే కదండి. ఫస్ట్ మీరు బ్యాక్ చేస్తానంటే కుదరదు కదా, లాస్ట్లో నేర్పుతాడు డ్రైవర్ బ్యాక్ ఎట్లా చేయాలి, లేకపోతే టర్న్ ఎలా చేయాలి, అట్లా. సో అందుకంటే ఒక సీక్వెన్స్ ఎవరైతే ఫాలో అవుతారో కొట్టేస్తారండి. సీక్వెన్స్ కాకుండా రాంగ్ ఆర్డర్లో ఉన్నటువంటి ప్రిపరేషన్ కానీ చేసినట్లయితే ఆబ్జెక్టివ్ పుస్తకాలు చదువుతాను, మెటీరియల్ చదువుతాను, లేదా ఆ కోచింగ్కి వెళ్తాను, ఒక 1000 బిట్లు చదువుతాను, 1,00,000 బిట్లు నేను చదివి పట్టేసాను కాదండి. ఎక్కడ కూడా చదివిన దాంట్లో ఎప్పుడు కూడా క్వశ్చన్స్ ఎవరండి చదవని దాంట్లో చేస్తారు. సో డెఫినెట్గా ఆ స్కిల్ ఎప్పుడైతే మీకు వచ్చిందో, చదివినటువంటి నాలెడ్జ్ ఏదైతే తక్కువ పుస్తకాలు ఏదైతే ఉందో ఆ చదివిన నాలెడ్జ్లోంచి కొత్త క్వశ్చన్ వచ్చినా కూడా వాడికి ఉన్న స్కిల్తో ఆ క్వశ్చన్ని గెస్ చేసి ఆన్సర్ చేస్తాడు. ఓకే.